సన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆదివారం వెంకటగిరి పట్టణంలో కావచా చారిటబుల్ ట్రస్ట్ అధినేత గుండు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా నినాదాలు చేసి స్థానిక కాశీపేట కూడలిలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఉగ్రవాద దిష్టిబొమ్మని ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ముష్కర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కులమత ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ములా కలిసిమెలిసి బతుకుతున్న భారతదేశంలో మతం పేరుతో ఉగ్రముఖలు మారణహోమం సృష్టించాలనుకోవటం అవివేకమన్నారు. పర్యాటకులను సామాన్య ప్రజలను చుట్టుముట్టి ఆటవికంగా హత్య చేయటం పిరికి పందుల చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి రవి, నర్రా రవి, పల్లిపాటి రవి, కంటెపల్లి మణి, తెంపల్ల రవికుమార్, వంగవీటి మధు, పల్లిపాటి వెంకటేష్, ఎస్కే రిజ్వాన్, ఎస్కే గౌస్, మునిరాజా, కోటి, చీరల సాయి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చూడు శివాజీ చేతుల కత్తిని చూడు, శివాజీ చేతుల కత్తిని చూడు, ఝాన్సీ రాణి చూడు, ఝాన్సీ రాణి గుర్రం చూడు, ఝాన్సీ రాణి గుర్రం చూడు, పాకిస్తాన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ మత పిచ్చిని చూడు, భారత జాతి ఏకత్వం చూడు, ఏకత్వం చూడు, పాకిస్తాన్ మత పిచ్చిని చూడు, జాతి ఏకత్వం చూడు, ఎమ్రా కొడక పాకిస్తాన్ నీ అమ్మతోడు హిందుస్థాన్, ఎమ్రా కొడక పాకిస్తాన్ నీ అమ్మతోడు హిందుస్థాన్, ఎమ్రా కొడక పాకిస్తాన్ నీ అమ్మతోడు హిందుస్థాన్ సత్తా చూడు, శివాజీ చేతుల కత్తిని చూడు, హిందుస్థాన్ సత్తా చూడు, జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి శివాజీ చేతుల కత్తిని చూడు, హిందుస్థాన్ సత్తా చూడు, శివాజీ చేతుల కత్తిని చూడు, హిందుస్థాన్ సత్తా చూడు, మాతా కి మాతా కి మాతా కి జై జై మాతా, జై జై మాతా, జై జై మాతా, శివాజీ చేతుల కత్తిని చూడు, హిందుస్థాన్ సత్తా చూడు, శివాజీ చేతుల కత్తిని చూడు, హిందుస్థాన్ సత్తా చూడు, శివాజీ చేతుల కత్తిని చూడు, హిందుస్థాన్ సత్తా చూడు, ఝాన్సీ రాణి గుర్రం చూడు, భారత మాత వీరత్వం చూడు, ఝాన్సీ రాణి గుర్రం చూడు, భారత మాత వీరత్వం చూడు, పాకిస్తాన్ ఉగ్రవాదం, పాకిస్తాన్ ఉగ్రవాదం, పాకిస్తాన్ ఉగ్రవాదం, పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు నశించాలి, పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు నశించాలి, పాకిస్తాన్ దాడులు ఉగ్రవాదం ఉగ్రవాదం నశించాలి, జై జై మాతా, జై జై మాతా, జై జై మాతా, నశించాలి ఉగ్రవాద దాడులు, నశించాలి ఉగ్రవాద దాడులు, శివాజీ చేతుల కత్తిని చూడు, ఝాన్సీ రాణి గుర్రం చూడు, ఝాన్సీ రాణి ఏమ్రా కొడక పాకిస్తాన్ ఏమ్రా కొడక పాకిస్తాన్
భారత్ ఉగ్రవాద దాడులు జై భారత్ జై భారత్ भारत माता की जय भारत माता भारत माता जय 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 भारत माता की जय भारत माता की जय भारत माता की शूटी టైం అయిపోతాడు ఉగ్రవాద దాడులు ఉగ్రవాద దాడులు ఉగ్రవాద దాడులు ఈరోజు పాకిస్తాన్ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం కాశ్మీర్లో ఉన్నటువంటి అత్యంత పర్యాటక ప్రాంతమైనటువంటి పహల్గామా అనే ఒక సుందర ప్రదేశంలో అపం శుభం తెలియని అమాయకులు సాధారణ భారతదేశ పౌరులు పర్యటనకి అక్కడికి వెళితే నీచాది నీచంగా అక్కడ మరీ లింగం చూసి హిందువా ముస్లిమా అని చెప్పి హిందువుల్ని 28 మందిని అతి దారుణంగా కాల్చి చంపటం చాలా హేయమైన పని. దీన్ని భారతదేశంలో ఉండే హిందూ ముస్లిం క్రైస్తవ అనే విభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఒక్కసారి మనం చరిత్ర చూసుకున్నట్లయితే 1947 నుంచి 1999 దాకా భారత్కి పాక్కి 6 సార్లు యుద్ధం జరిగింది. ఈ 6 సార్లు కూడా పాకిస్తాన్ ఓటమి చవి చూసింది. 6 సార్లు విజయ పరంపర భారత్ చేజిక్కించుకునింది. మళ్ళీ కూడా యుద్ధమే కనుక జరిగితే మనదే పై చేయుతుంది. భారతదేశం దెబ్బకి పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది. అలాగే ఈరోజు సింధు నదిని ప్రవాహం మోడీ గారు ఆపేయటం ఎంతో హర్షణీయం. సింధు నది లేకపోతే పాకిస్తాన్లో ఈరోజు ఏంటంటే మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు. మీ దేశం మేము పెట్టిన భిక్ష పెట్టించుకున్న మీకే అంతుంటే భిక్షం వేసిన మాకెంత ఉండాలి. సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కడు, ఇస్లాముని నమ్మే ప్రతి ఒక్కడు, బైబిల్ని నమ్మే ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క మతం కూడా మతం ఉద్దేశమే అన్ని మతాలు సమ్మతంగా ఉండాలి, మానవత్వాన్ని మంచిని ముందుకు తీసుకెళ్లాలని ప్రబోధించే తత్వం కలిగిన వ్యక్తులు. అయినప్పటికీ దీన్ని మీరు విస్మరించి ఇస్లాం పేరుతో మీరు చేస్తున్న దాడుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. సిగ్గు లజ్జ లేకుండా పర్యాటక ప్రాంతంలో వచ్చిన యాత్రికులపై మీరు చేసిన దాడుల్ని ఈరోజు యావత్ భారత్ కాదు యావత్ ప్రపంచం కూడా మీకు బుద్ధి చెప్తుందని ముక్త కంఠంతో తెలియజేసుకుంటూ మరొక్కసారి కూడా యుద్ధమే గనక అనివార్యమైతే భారత్ దెబ్బకు పాకిస్తాన్ అతలాకుతం అవుతుంది. పాకిస్తాన్ దేశమే ప్రపంచ పటంలో లేకుండా పోతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై మాతా భారత్ మాతా కే భారత్ మాతా కే గత ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలుస్తున్నారు. బలగంలో ఇలాంటి సంఘటన జరుగుతుంది అనుకోలేదు. పాకిస్తాన్ తీవ్రవాదులు ఇంతకీ తెగిస్తారనుకోలేదు. ఇంకా పాకిస్తాన్ నాశనానికి దగ్గర పడింది. పాకిస్తాన్ తుమ్ జాయేగా ఖబర్స్థాన్ ఢిల్లీ మే దేఖ్ లో, మీ నాశనం. జై భారత్, వందే మాతరం.